నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచింది. ఇంకో 2.5 సంవత్సరాలు అయితే టైం ఉంది. బీఆర్ఎస్ కు ప్రజలు 2 సార్లు పట్టం కట్టారు, ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. వీళ్ళ చూడడం 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ప్రజలేమనుకుంటున్నారు, గ్రామ స్థాయిలో ప్రజలేమనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండల్ వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం. ఒక యువకుడు ఉన్నాడు, ఒక యువ రైతు ఉన్నాడు, వారితో మాట్లాడదాం. బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు? నమస్కారం అండి, నా పేరు నరేష్, నేను వెంకట్రావుపల్లి గ్రామస్తుని. సో ఎలా ఉంది మరి పాలన, ఎలా ఉంది పాలన అంటే చెప్పుకుంటే సిగ్గు అవుతుంది, ఇక మళ్ళా మంచిగా వస్తున్నాయి మాటలు. కానీ ఒక్క గ్యారంటీ కూడా మా అంటే వస్తున్నాయంటే మాకు ఇప్పుడు వెంకట్రావుపల్లిలో రైతు రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సమస్య గురించి అడిగిన లేడు, పట్టించుకునే లేడు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళండి, మన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేని చెప్తారు, కలెక్టర్ దగ్గరికైనా మాకు సంబంధం చెప్తారు, ఎమ్మెల్యే అయితే పట్టించుకోడు, అడిగినోడు దిక్కులేడు. ఎమ్మెల్యే ఎవరు? మెడిపల్లి సత్యం గారు. వాళ్ళు ఏమంటారు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే కదా, ఎందుకు పట్టించుకుంటలేదు? ఇంకా సమస్యలు తొందరగా పరిష్కారం కావాలి కదా. ఎందుకు పట్టించుకుంటలేరు అంటే డబ్బులు లేవు అక్కడ, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్నప్పుడు వస్తాయట, వాళ్ళు చెప్పే సమాధానం ఇది. ఎప్పుడు వస్తాయి మరి? ఇప్పుడు ఆల్రెడీ ఏమంటున్నారంటే 30,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు, 20,000 కోట్లు ఇచ్చినా అంటారు, ఇంకా 10,000 కోట్లు రాకముందే మేము పూర్తిగా రుణమాఫీ చేసినాం అంటారు. మరి మా సంగతి ఏంది? చాలా మంది ఉన్నారు. వెంకట్రావుపల్లిని దాదాపు 50 మంది వెళ్తారు. మరి వీళ్ళందరూ తీసుకుని మరి ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? ఇక ఎక్కడికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది? ఆడిగారంటే కార్డని పెట్టారు, అది అప్పుడు ఏం చెప్పారు స్టార్టింగ్ లో, ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఉంటది అని చెప్పి మాట్లాడారు. ఒక వికలాంగురాలు మా అక్కనే అవుతుంది, తను దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. తనకి 4,000 పింఛన్ ఇస్తుండ్రు, ఓకే, అదే పాత గవర్నమెంట్ నుంచి ఇస్తుండ్రు. కానీ ఇప్పటికి ఏంటంటే తనకి 6 గ్యారెంటీలు వర్తిస్తలేవు. ఎంపీ దగ్గరికి వెళ్తే ఏమంటుందంటే సైట్ ఓపెన్ ఎప్పుడు అవుతుంది? 2 సంవత్సరాల నుంచి సైట్ ఓపెన్ కాలేట. ఇది ఎవరు ఓపెన్ చేయాలి? మరి సీఎం గారు బిజీ ఉంటే మన మమ్మల్ని ఓపెన్ చేయమంటే మేము ఓపెన్ చేస్తాం. మరి ఎవరు ఓపెన్ చేయాలి చెప్పండి? ఎంపీడీ గారు పట్టించుకోరు, కలెక్టర్ గారు పట్టించుకోరు, ఎమ్మెల్యేలు పట్టుకోరు, మంత్రులు పట్టించుకోరు, ముఖ్యమంత్రులు పట్టించుకోరు. మరి ఎవరు పట్టించుకోవాలి దాన్ని? ఎట్లా పరిష్కారం కావాలి అంటే సమస్యని పరిష్కారం చేసే సొల్యూషన్ లేదు ఇక్కడ, మొత్తమే సొల్యూషన్ లేదు. మొత్తం పెండింగే. ఇప్పుడు దాదాపు గత 3 రోజుల నుంచి మాకు వెంకట్రావుపల్లిలో 3 ఫేజ్ కరెంట్ లేదు. ఇంతవరకు ఇటు వచ్చిన అధికారి లేడు, ఎవరు లేరు, పట్టించుకునే లేరు. ఇప్పటికి కనీసం రైతులకు గోదావరికి నీళ్లు పెడదామంటే నీళ్ళు లేవు. వర్షాకాలం వచ్చింది, పొలాలకు పక్కెట్టండి, గోదావరి నీళ్ళు కూడా లేవు. ఇక్కడ మన కనీసం వెంకట్రావుపల్లి గ్రామస్తులు కూడా నీళ్ళ సౌలభ్యం లేదు. వాళ్ళు ఇప్పుడు బోరింగ్లు ఉన్నాయి, బోరింగ్ ఎక్కడ పట్టుకొని పోతున్నారు. ట్యాంకర్తో కూడా మన గ్రామ పంచాయతీ ట్యాంకర్తో కూడా నీళ్ళు పెట్టలేదు. చాలా దయనీయంగా ఉంది పరిస్థితి. ఓకే, అంటే ఇప్పుడు మంచి స్కీములు పెడుతుండ్రు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇస్తుండ్రు, మహిళా సంఘాలకు అయితే విరివిగా లోన్లు ఇస్తుండ్రు. సో కొత్త ప్రాజెక్టులు ఇవాళ కూడా 550 కొత్త బస్సులు ఇస్తుండ్రు. సో మరి రైతులు, ఇప్పుడు మీ ఊర్లో రైతులు అంటే ధాన్యం ఐకేపీ సెంటర్లలో ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మీరు ఒక తోటి రైతుగా చెప్పండి, ఇప్పుడు మీకు ధాన్యం అమ్ముకోవడానికి ఎంత టైం పట్టింది? గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో నాకు ఐకేపీ సెంటర్ ఉండేది. ఇప్పుడు గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు ఐకేపీ సెంటర్ కూడా తీసేసారు. దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. మళ్ళా రైతులు కూడా అడిగినప్పుడు ఏమంటున్నారంటే మీకు పక్కన నరసింగపూర్ దాంట్లోనే ఉంటే అక్కడనే పోసుకోమని చెప్తారు, లేకపోతే నిలవపల్లి పోసుకోమని చెప్తారు. చాలా మంది ఈ తిప్పలు భరించలేక ప్రైవేట్ దళాలకు అమ్ముకున్నారు. ఒక్కొక్క రైతు దాదాపు 500 నుంచి 600 క్వింటల్కి బోనస్ పక్కెట్ మళ్ళీ ఈ జేబుల నుంచి, అంటే రైతు జేబుల నుంచి 500 కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇవ్వడం జరిగింది. బోనస్ పోయింది, మళ్ళీ 500 రూపాయలు మళ్ళీ జేబులోకి వెళ్ళి అంటే దళాలకు ఇచ్చేసారు. ఇక రైతులు రాస్ అయిపోయారు. అంత దయనీయంగా అయిపోయింది. కనీసం వడ్లని అమ్ముకున్నామంటే ఆ మిల్లులో కూడా అవకాశం లేకుండా వేసి పారేసిండు. ఇప్పుడు బయట వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకి మన అడ్డికి ప్రవేశాలకి అమ్ముడు అయిపోయింది, లాస్ అన్నట్టే. ఇప్పుడు లేదు, మరి అవగాహన కల్పించాల్సిన మన అధికారులు కూడా మరి సరే వరి ఎత్తే ఊరు అన్నారు కదా, వరి ఇచ్చిపెట్టండి, వరి పక్కకెట్టండి, మిగతా ప్రత్యామ్నాయ పంటల గురించి కూడా అవగాహన కల్పించాల్సిన అధికారులు. ఇప్పుడు అందరూ ఒకటే లెక్కల ఇప్పుడు వరి ఎత్తురు, దిగుబడి ఎక్కువ వస్తుంది, అక్కడ జాగా లేదు, లారీలు లేవు, గుణ సంచులు లేవు అని గవర్నమెంట్ చెప్తుంది. ప్రత్యామ్నాయ పంటలు, వాణిజ్య పంటలు, పప్పు దినుసులు ఉన్నాయి, పసుపు ఉంది, పత్తి ఉంది, సోయాబీన్ ఉంది, అనేక పంటలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రైతులకు ఇంత మద్దతు ధర కల్పిస్తా అని, మీరు దీని మీద మీకు ట్రైనింగ్ ఇస్తా అని ఎందుకు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తలేదు? సరే, వరి అద్దన్నారు, మొక్కజొన్న వేసారు, ఆ మొక్కజొన్న కూడా కొనుక్కోలేదు. దాదాపు నెలల తరబడి వాళ్ళు మళ్ళీ ఏంటంటే 3,000 క్వింటాల అంటే అక్కడి వరకు మాత్రమే తీసుకుంటామని చెప్పి రైతులు అక్కడికి పట్టుకోమంటున్నారు.
అంటే ఇక్కడ బోన్పల్లి మండలంలో ఇంతవరకు అంటే అంత పెద్ద ఎత్తున పంట లేదు కాబట్టి కన్వేర్ మార్కెట్కో లేకపోతే వెంబడ మార్కెట్కో పట్టుకోమంటారు. మళ్ళీ వీళ్ళకి ఈ రవాణా ఖర్చులు పెరిగినట్టు రైతుకు మీరు ఎందుకు మరి ఇక్కడ దగ్గరలో ఎందుకు అంటే దీన్ని ఎందుకు కల్పిస్తలేరు? కల్పించాలి కదా. అలాంటివి చేయకుండా మీరు ఇవేయండి అవేయండి అంటే మార్కెటింగ్ లేకపోతే రైతు ఏం చేసుకుంటాడు? మార్కెటింగ్ కల్పించాలి కదా ఫస్ట్. ఇప్పుడు మీరు అన్నట్టే పెసర్లు ఏమంటున్నారు, పెసర్లకు మార్కెట్ ఎక్కడ ఉంది? పెసర్లు కొంటూ లేడు. మళ్ళీ ఇప్పుడు నువ్వులు వేసారు అనుకో, ఫార్మర్లు నువ్వులు ఎత్తే మార్కెట్లోనేమో 200 అంటే మన డిమార్ట్లో కానీ అక్కడ దుకాణాలలో 200 కిలో ఉంటుంది, రైతు అమ్ముదామంటే 800 ఎవరు ఉన్నాడు. ఎట్లా మరి మద్దతు ధర ఎట్లా ఉండాలి రైతు? అలాంటి ముందు వాటి చూపించిన తర్వాత కదా రైతులకి ఇలాంటి పంటలు వేసుకోమని చెప్పాల్సింది. అవగాహన లేదు కదా మొత్తానికి. మా సభలు పెడతారు, ముచ్చట్లు చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. దానికి సంబంధించిన మళ్ళీ లాస్ట్ కి సొల్యూషన్ ఉండదు. సో రైతుల పరిస్థితి అయితే మొత్తానికి అలా ఉంది. ఇప్పుడు ఇంకా మిగతా పథకాల పరిస్థితి ఎట్లా ఉంది అంటారు? పథకాలు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమైందంటే అవసరం ఉన్న కంటే అవసరం లేని వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు. దానివల్ల అంటే ఇప్పుడు ఇక్కడ వెంకటరాపల్లి నుంచి ఒక నిరుద్యోగులు చాలా మంది ఇక్కడికి కరీంనగర్ వెళ్తారు. వాళ్ళకి అప్పుడు ఎంత అంటే నెలకు 1000 రూపాయలు అంటే సీజనల్ పాస్ తీసుకుంటుండే, నెల మంత్లీ పాస్ తీసుకుంటుండే. ఆ 1000కి బదులు కనీసం 50% పెడితే గవర్నమెంట్కి 50% ఆదాయం వస్తుండే, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా 50% లాభం ఉంటుండే. దానివల్ల యూజ్ ఉంటుంది. కానీ ఇట్లా ఫ్రీ బస్ పెట్టడం వల్ల అనవసరంగా తిరగడాలు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు కనీసం ఇప్పుడు ఆ బస్సు కూడా పోతలేదు, వాళ్ళు ఆటోలోకి వెళ్ళిపోతారు. ఎక్కలేని పరిస్థితి. ఆ మొత్తానికి అయితే ఎట్లుందంటే ఆ బస్సు అంటవా అది ఎక్కద్రా అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు అలా ఒక విషయం ఏంటంటే టికెట్ ఫ్రీగా పోయేటోళ్ళేమో కూర్చొని పోతున్నారు, టికెట్ డబల్ రేట్ పెట్టిన వాళ్ళు అయితే నిలబడిపోతారు. డబ్బు టికెట్ తీసుకున్నానికి అసలు పోవాలని ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. ఇక దాన్ని అవాయిడ్ చేస్తారు పక్కకు. ఎవరు అడగలేదు. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళ అధికారం కోసం వాళ్ళు ఏది చెప్తే అది అన్నట్టు అట్లా ఫ్రీ పథకాలు అంతే తప్ప మళ్ళీ జనాలకి ఏమైనా యూజ్ అయ్యేది చేద్దానంటే ఏం లేదు. అట్లా అయిపోయింది. సో మొత్తానికి ఎలా ఉంది ఇప్పుడు 2029లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వీళ్ళు సగం టర్మ్ అయిపోయింది, ఇంకో సగం టర్మ్ అయితే వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తారు. సో మరి 2029లో ఎలా ఉండబోతుంది? రుణమాఫీ రైతుల గురించి పట్టించుకునే లేడు. అంటే రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు భరోసా లేదు. 2 దఫాలు వచ్చింది అంటే 2 దఫాలు ఎగ్గొట్టిండు. ఇప్పటికి 4 టర్మ్స్ 5 టర్మ్స్ రావాల్సింది 2 వేయింది, 3 వచ్చినాయి. ఆ 3లో కూడా ఇప్పుడు 3వ విడతలో కూడా 2 దఫాలు అంటే 1 ఎకరం 2 ఎకరం పడ్డాయి, మిగతాయి అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఇప్పుడు పట్టించుకునే లేదు. అది అంటే రైతులకు మోసం చేసినట్టే. అంటే కళ్ళాల కాడ వడ్లు కొనలేదు, రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేదు. అంటే రైతులను పూర్తిగా ముంచేసిండు. ఒకటి మళ్ళీ మహిళలు అంటారా, మహిళలకి ఇప్పటికి ఏం చేసిండు, లక్షాధికారి కోటాసి అంటుర్రా, కోటి మంది కోటీశ్వర్లు కాదు కదా. ఏ గ్రామంలో ఎవరిని కోటీశ్వరు చేసిరో ఏ మంత్రి చెప్తారో ఎవరు చెప్తారో చెప్పండి, ఎక్కడ ఏదో చెప్పండి, ఎక్కడ లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఈ ఆలోచించుకొని అప్పటికి గవర్నమెంట్ ఉంచుతారా దించుతారా ఇక ప్రజల బుద్ధి చెప్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే రైతులను ఉద్దేశించి ప్రతి సంవత్సరానికి 1 ఎకరాకు 6,000 చొప్పున రిలీజ్ చేస్తుంది, రైతుల ఖాతాల్లో వేస్తుంది. అంటే 3 టర్మ్లో 2,000, 2,000, 2,000. సో అది అందుతున్నాయా గ్రామ స్థాయిలో? దాదాపు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఎందుకంటే ఈ కేవైసీ చేయని వాళ్ళకి మాత్రం తప్ప మిగతా వాళ్ళందరికీ యథావిధిగా 3 విడతలు డబ్బులు పడుతున్నాయి. ఎట్లా ఉండబోతుంది అంటే మళ్ళీ 2029లో బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే 2 సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. మరి బీజేపీ దేశవ్యాప్తంగా అయితే చాలా రాష్ట్రాలలో విజృంభణ చేస్తుంది. సో ఎలా ఉండబోతుంది? ఈసారి మాత్రం కంపల్సరీ మనకు బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం. నెక్స్ట్ కంపల్సరీ కేంద్రంలో నరేంద్ర మోడీ ఎట్లా వస్తారు కాబట్టి రాష్ట్రంలో కూడా ఉంటే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కంపల్సరీ నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాం. అంటే కేంద్ర పథకాలు గ్రామ స్థాయిలో వెళ్తున్నాయా? అంటే ప్రజలకు తెలుసా? అసలు దాదాపు చాలా మంది తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, డబ్బులన్నీ కేంద్రానికి. కాకపోతే ఇక్కడ వీళ్ళు పథకం మార్చుకొని ఇందిరమ్మ పేరు పెట్టుకొని వీళ్ళు ఇచ్చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తా అంటే ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటారు తప్ప ఈ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ అని తెలియదు. అట్లాగే ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఉచిత బియ్యం కానీ అన్నిట్లలో వాళ్ళే సన్న బియ్యం అంటున్నారు. కానీ దానిలో మేజర్ వాటర్ ఎవరిది, మైనర్ వాటర్ ఎవరిది తెలియదు. దానివల్ల కొందరికి ఏంటంటే అవగాహన కల్పించుకొని ముందుగా చేంజ్ చేసుకుంటే మాత్రం 100% ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. 100% ఉంటుంది. థ్యాంక్ యూ.